ఆయనే నా కొండ, ఆయనే నా కోట, నా దాగు చోటు, నా ఆశ్రయదుర్గం ఆయనే అన్నాడు. హల్లెలూయా చెప్పండి. దావీదు గారి ఆశ్రయదుర్గం ఎవరంట? దావీదు గారి ఆశ్రయదుర్గం దేవుడండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన అందరి ఆశ్రయదుర్గం ఎవరై ఉండాలి తెలుసా? నా బంధువులండి, మా స్నేహితులండి, మా ఊళ్ళో ఉన్నారండి, అందరూ వచ్చి ముందడిపోతుంటారండి. అవునండి, అలా బోళ్ళని అన్నాం. అవునండి, వాళ్ళు కూడా కరెక్ట్ గానే అంటారు. మనకు కొన్ని విషయాలు అర్థం అవుతుంది కానీ నువ్వు ఉండు, నీ వెనకాల ఉంటాం మేము అంటారు. వాళ్ళు కరెక్ట్ గానే అంటారు, మనకే అర్థం అవుదాం. మనం ఏమనుకుంటామంటే వెనకాల ఎవరున్నారు తెలుసా అంటారు. వాళ్ళు వెనకాల ఉంటారు, చెప్పారు కదండి నీ వెనకాల ఉంటామని. అవునా, వాళ్ళు వెనకాల ఉండి ఇలా తోస్తుంటారు అనమాట. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎదరికి వెళ్ళి గోతులు వెళ్ళిపోతుంటాం. మనమేమనుకుంటామంటే నా వెనకాల అందరూ ఉన్నారు అంటాం. మన వెనకాల ఎవరున్నా ఏ ప్రయోజనం లేదండి. మన వెనకాల రాజకీయ నాయకులు ఉన్నా, మన ఆశ్రయదుర్గం మరొకరున్నా, మన బంధువులున్నా, స్నేహితులున్నా, ప్రధానమంత్రిని ఆశ్రయదుర్గమైన శోధన వచ్చిందంటే కాపాడలేడండి.